హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు పచ్చి కొబ్బరి తొక్కు ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా దీనికోసం పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ ఒక మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకోవాలి. దాంట్లోకి తీసుకున్న వెల్లుల్లి ముక్కలు, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నిమ్మకాయ రసాన్ని బాగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి అనేది మొత్తం ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మరి కాస్తన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి తొక్కులో వేసుకోవాలి. ఇలా వేసుకొని తాలింపు కొబ్బరి పచ్చడికి పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి కొబ్బరి తొక్కు రెడీ. బాగుంది కదండి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.